పూరిని పెళ్లి కూతురు చేయడానికి ఇంకా కూర్చోబెట్టి ఉంటారు. అప్పుడే కేపీ, శారద ఇద్దరు కలిసి పూరికి బట్టలు, నగలు పెట్టి అక్షింతలేసి ఆశీర్వదిస్తూ ఉంటే పూరి కేపీకి, శారదకి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇంకా భూమి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ లోపలికి వచ్చి చాలా మండిపడుతూ ఎవరు రమ్మన్నారు నిన్ను అని చాలా సీరియస్గా అడుగుతూ ఉంటే ఇంక అప్పుడే శారద నేను చెప్పాను కదరా నిన్న అంటే నువ్వు చెప్పావమ్మా కానీ నేను దానికి ఓకే చెప్పలేదు కదా, నేను పర్మిషన్ ఇవ్వకుండా అతను ఎలా లోపలికి వస్తాడు, నా చెల్లిని ఆశీర్వదించడానికి అతను ఎవరు అని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటే చూడు గగన్ రేపు పెళ్ళిలో మీ నాన్న లేకుండా అందరూ వచ్చి పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా అని అడుగుతుంటే నేను తల దించుకోలేనురా అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇంకా గగన్ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి శారదా ఇదంతా అని అంటూ ఉంటే పర్వాలేదండి ఎలాగైనా సరే మిమ్మల్ని నేను పెళ్ళికి వచ్చేలా చేస్తాను అంటే నువ్వు ఆ ఇంటికి వచ్చి నన్ను పెళ్ళికి రమ్మని అడుగుతావా శారదా అని అడుగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా పర్వాలేదండి మిమ్మల్ని పెళ్ళికి తీసుకొచ్చుకునే బాధ్యత నాది అని శారద చెప్తూ ఉంటే కేపీ చాలా ప్రేమగా శారద వైపు చూస్తూ ఉంటాడు.